కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రెడ్ బుక్ చూసి కొంతమందికి గుండెపోటు వస్తుంది. పాస్టర్ ప్రవీణ్ మూర్తిని రాజకీయం చేయొద్దు. రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో నీకు తెలుసా? బాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు. ప్రవీణ్ మరణాన్ని మతఘర్షణ కోసం వాడుకున్నారంటూ ప్రవీణ్ భార్య సంచలన వ్యాఖ్యలు. ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాను జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5300 ఓట్ల మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాల్లో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ గానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు గతంలో చేశాం. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజారిటీ నేను గెలిపించాలని నేను కోరాను. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది, మీకోసం నేను పని చేయగలుగుతాను. అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తానని హామీ ఇస్తాం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం. మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 3 నియోజకవర్గాల మెజారిటీలు వచ్చినాయి. మొదటిది గాజువాక నియోజకవర్గం, రెండోది భీమిలి నియోజకవర్గం, మూడోది మంగళగిరి నియోజకవర్గం. సో 91,000 పైచిలుక మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు. సో నా పైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది, పనిచేయాలన్న కసి పెరిగింది. సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు శ్మశానాల అభివృద్ది కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం.
ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు, ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు, సిఎస్ఆర్ నిధులు అవచ్చు, లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు, వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే మంగళగిరి. కానీ ఒక వాస్తవం మనం అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి, దానికి చెక్ పెట్టాలి. మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి, డిజైనింగ్ జరగాలి, లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, డిజైనింగ్, ప్రింటింగ్, ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దానికి కూడా వాళ్ళ భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అది ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం. అంటే డిజైనింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్, ఈ 3 ఒక 75 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలనే లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ, నా పైన మీరందరూ ఒక పవిత్రమైన బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను. అందరికీ జై భీమ్, అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణలో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ. ఆయన రాజమండ్రి దగ్గర ఆయన చనిపోవడం జరిగింది. తద్వారా చాలామంది అది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే, పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు, మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంటా హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య, నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి
ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు డైరెక్ట్గా అది హత్యని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లను బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్మార్టం చేస్తాను అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు? మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు? నేను క్లియర్గా అడుగుతున్నాను. ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని. మీకు ఇది హత్య కాదు, ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్మార్టం చేసిన రోజే తెలుసు. మీకు తెలుసు అంటాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి, క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి, ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపూడి ప్రభాకర్ గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. లేని పక్షాన వీరి ముగ్గురి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులైన ఈ ముగ్గురి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది, నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి 4-5 రోజులు అవుతుంది. ఎందుకు మీ ఆధారాలు బయట పెట్టలేదు? మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు? ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయాలనో ప్రభుత్వం మీద నెట్టేయాలనో ఇక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు. దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి. 4-5 ఇలాంటి స్వార్థపరులు దీన్ని హత్యగా చిత్రీకరించడం ద్వారా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు, అనుమానాలు పుట్టించడం వేరు. ఇంటెన్షనల్గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో, అది హత్య అని చెప్పడం, అది అక్కడ కర్రలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు, అది ప్రచారం చేశారు. ఆయన 11:42కి చనిపోతే 1 గంటన్నరకు ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేదాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి అయిన రాజేష్ మహాసేన బెదిరించాడు, బాడీని తీసుకెళ్ళిపోవని బేస్లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం అభోషభం తెలియని క్రైస్తవులు అందరూ కూడా దాన్ని నమ్మారు. దాన్ని నమ్మి నిజంగానే ఇది జరిగిందేమో వచ్చా అనుకున్నారు. అక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తే మరొక అనుమానం పుట్టించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఇంటెన్షనల్గా కుట్రపూరితంగా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో 4-5 పాస్టర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించారు. ఆ రోజు మొట్టమొదట ఆయన బైక్ ఆయన మీద పడి ఉండటం, అక్కడ ఉన్న సిచ్యువేషను, ఆయనకున్న శత్రువులను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అది హత్య అనుమానం కలిగింది. అలాగే ఈయన ఇక్కడ కాదు, కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన తడబడుతూ నడుస్తున్నాడు. టోల్గేట్ ముందే ఆయన బైక్ హెడ్లైట్ పని చేయట్లేదు, ఆ టోల్గేట్ ముందే దాడి జరిగింది అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి జనాల్లోకి పుకార్లన్నీ పంపిస్తూ ఉంటే గౌరవ ఐజీ గారు, గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ 104, 108 అంబులెన్సుల గురించి నేను చెప్పాల్సిన పనుల, గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంతకన్నా చెప్పాల్సిన పనుల, ఇక వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. పెట్టుబడి సహాయం కింద అప్పుడేమన్నాడు, జగన్ 13,500 ఇస్తా ఉన్నాడు, అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు. ఈయన వచ్చాడు, కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ 13,500 అన్న వచ్చేది. ఇప్పుడు అది బాయ, ఆ ఇస్తానన్న ఈ 20,000 ఇది బాయ. మరోవైపున రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు. సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు. వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది. మరోవైపున చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవు. ఉన్నదల్లా ఏమిటి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది,
విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. మామూలు స్థాయిలో కాదు, విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసులు పూర్తిగా వీళ్ళ కాపలాదారులుగా వాడుకుంటా ఉన్నారు. వీళ్ళ బంట్రొత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. నిజంగా కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే, తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 48 స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది 1 స్థానం. తిరుపతి పరిస్థితి. ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది? అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్నిక జరిగింది, డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకు. ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని, పోలీసు వాళ్ళే దాన్ని బస్సును ఆపి, ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని, ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్. బస్సు నిజంగా సిగ్గుండాలి ఈ మాదిరిగా చేయడానికి. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్న 98 స్థానాలకు 58 స్థానాల్లో 56 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యంగా మేయర్, వైసీపీ మేయర్. అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం. మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపులోకి తీసుకొని పోయి మనోళ్ళు పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోళ్ళు చేశారు. క్యాంపులు లేకపోతే ఇళ్లకు పోలీసులు వస్తున్నారు. వచ్చి భార్యలతో మీ మొగుళ్ళు ఏడుండారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లోకి తీసుకొని పోతామని చెప్పి పోలీసులు. విశాఖపట్నంలో 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు పోయి భార్యతో మాట్లాడిన మాటలు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా? పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం. రామగిరి మండలం, మన అనంతపురం జిల్లాలో, ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఉన్నటి ఎన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో 10 ఉంటే వాళ్ళు 1, 9 మనకు. ఎవరు గెలిచాలి? యాక్చువల్గా మన వాళ్ళు గెలవాలి కదా, సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా. కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరినీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు. దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు. వీడియో కాల్లో మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ, ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి. అప్పటికి మన ఎంపీటీసీలు వినకపోయేసరికి ఏం చేశాడు? ఈయనే కిడ్నాప్ తీసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి మన ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి, అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు. చివరికి అంతటితో కూడా ఆగిపోలే. ఆ మండలంలో భయం రావాలట. ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు? ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను, లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు. పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలన్నా? ఇంకొక ఎగ్జాంపుల్, రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి. పోటీ పెట్టినా వాళ్ళ ఒడుగు డిపాజిట్లు కూడా రాలా. 16కు 16 మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి మరి ఆ పోస్టు? మనకే రావాలి కదా. అక్కడలా 6 మందిని ప్రలోభ పెట్టాడు, పట్టి 6 మందిని తీసుకున్నాడు. సరే 6 మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన 9 మంది మనం మిగిలిన ఒకరేదో
చనిపోవడమో అనర్హత జరిగింది. మిగిలిన 9 మంది మన దగ్గరే ఉండరు. అట్లా వేసుకున్నా మనమే గెలవాలి కదా. ఏం చేస్తున్నాడు? వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు. వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్. 6 మందే. ఈ పక్క మన దగ్గర 9 మంది ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళే. ఈయన ప్రలోభపెట్టి తీసుకున్నాడు. కనీసం అక్కడైనా గెలవాలంటే కోరమన్నా ఉండాలి. అది లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసుల్ని ఈ మాదిరిగా వాడుకుని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని, అది కూడా ఏంది, ఒక చిన్న ఎంపీపీ పోస్టు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి. రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా, నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఇది. ఇంకొకటి గోపవరం, ఇది మా కడప జిల్లా. దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక. ఇందులో 19 గెలిచాం మనం. వాళ్ళు గెలిచింది కేవలం 1. ఒక 4 ప్రలోభపెట్టి తీసుకున్నారు. అయినా కూడా వాళ్ళ బలం ఎంత? ఆ 1 + ఈ 4 5. మిగిలిన 15 మనవే. ఏం చేస్తూ ఉన్నారు? ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ 15 మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట, మనుషులున్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు. అంటే వాళ్ళను కొట్టమని, దౌర్జన్యం చేయమని, రానికుండా చేయమని చెప్పి పోలీసులు. అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యే అభ్యర్థిని లోపలికి పంపించరు. మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు, కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు. అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ, ఇవి మేము ఒప్పుకోము అని చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది. అది మళ్ళా రెండో రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు. రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు? ఎన్నికల అధికారి గుండెపోటు అంట. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not on external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge,
please do not disturb the religious harmony, as my husband Praveen never intended